హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహి టెక్ టాక్స్. ఈ రోజైతే మనం యూట్యూబ్ తీసుకొచ్చిన కొన్ని అమేజింగ్ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. యూట్యూబ్ అయితే క్రియేటర్స్ కోసం చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అయితే లాంచ్ చేసింది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి అకౌంట్ స్టేటస్ పేజెస్ గురించి. యూట్యూబ్ స్టూడియో మొబైల్ యాప్ లో గ్లోబల్లీ లాంచ్ అయితే చేశారు. మీ ఛానల్ హెల్త్ డీటెయిల్స్ కంప్లీట్ గా ఇక్కడ మీకు ఒకే చోట దొరుకుతుంది. మీ ఛానల్ మీద ఏవైనా కాపీరైట్ అలర్ట్స్ ఉన్నాయా, కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్స్ ఉన్నాయా, లేదా మీ మానిటైజేషన్ ఎలిజిబిలిటీ స్టేటస్ ఎలా ఉంది, ఇవన్నీ ఇప్పుడు ఒకే హబ్ లో చెక్ చేసుకోవచ్చు. ఏమైనా ఇష్యూస్ అయితే ఉంటే క్లియర్ గా ఇండికేటర్స్ అయితే కనిపిస్తాయి. టెక్స్ట్ తో పాటు వాటిని ఎలా రిజాల్వ్ చేయాలో యాక్షనబుల్ స్టెప్స్ కూడా ఉంటాయి. దీన్ని మీరు చెక్ చేయాలంటే మీ స్టూడియో యాప్ ని ఓపెన్ చేసి టాప్ కార్నర్ లో ఉన్న మీ ప్రొఫైల్ పిక్చర్ ని ట్యాప్ చేసి అకౌంట్ స్టేటస్ ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫీచర్ లైవ్ స్ట్రీమింగ్ చేసే వాళ్ళ కోసం చాలా అయితే బాగుంది. ఇప్పుడైతే లైవ్ కౌంటింగ్ స్టిక్కర్ కూడా యాడ్ అయ్యింది. మీ లైవ్ స్ట్రీమింగ్ లో ఏవైనా స్పెషల్ మూమెంట్ ఉన్నా లేదా ఏదైనా స్పెషల్ రివీల్ కోసం ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేయాలన్నా ఈ కౌంటింగ్ స్టిక్కర్ అయితే చాలా హెల్ప్ అయితే అవుతుంది లైవ్ స్ట్రీమర్స్ కి. దీన్ని యాడ్ చేయాలంటే లైవ్ స్ట్రీమ్ చేస్తున్నప్పుడు స్టిక్కర్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేయండి. కౌంట్ డౌన్ అయితే సెలెక్ట్ చేయండి. మీకు నచ్చిన కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కౌంట్ డౌన్ కి ఒక టైటిల్ అయితే ఇవ్వండి. తర్వాత స్టిక్కర్ మీద అయితే ట్యాప్ చేసి కౌంట్ డౌన్ టైం సెట్ చేసుకోండి. మీరు లైవ్ స్ట్రీమ్ లో యాడ్ చేసే ముందు ఇది ఎలా కనిపిస్తుందో ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. మీరు దాన్ని పించ్ చేసి రీసైజ్ కూడా చేయొచ్చు. డ్రాగ్ చేసి స్క్రీన్ మీద ఎక్కడైనా రీపొజిషన్ కూడా పెట్టొచ్చు. అంతా ఓకే అనిపిస్తే దాన్ని ట్యాప్ చేసి కౌంట్ డౌన్ ని స్టార్ట్ అయితే చేయండి. షార్ట్ క్రియేటర్స్ కోసం ఒక క్రేజీ ఏఐ అప్డేట్ అయితే వచ్చింది. అదే షార్ట్ రిమిక్స్ రీ ఇమేజింగ్ ఫీచర్. మీ ఇమాజినేషన్ కి ఇప్పుడైతే ఏ లిమిట్స్ అయితే లేవు. ఏదైనా షార్ట్ చేస్తున్నప్పుడు రిమిక్స్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేయండి. రీ ఇమేజిన్ ని సెలెక్ట్ అయితే చేయండి. మీరు మీ మైండ్ లో ఉన్న ఐడియాని ఒక ప్రాంప్ట్ లాగా అయితే టైప్ చేయవచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఐడియా రాకపోయినా పర్వాలేదు, స్వైప్ చేస్తే కొన్ని సజెషన్స్ అయితే కనబడతాయి. వాటినైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇంకా స్పెషల్ ఏంటంటే ప్రాంప్ట్ తో పాటు మీ రిఫరెన్స్ ఫొటోస్ కూడా అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇవన్నీ చేశాక మీ ఐడియా ఎలా జనరేట్ అయ్యిందో ప్రివ్యూ అయితే కనబడుతుంది. ఎడిట్ చేసి నెక్స్ట్ కొట్టి షార్ట్ ని అయితే అప్లోడ్ చేసేయడమే. పబ్లిష్ అయ్యాక ఒరిజినల్ షార్ట్ కి బ్యాక్ వెళ్లి లింక్ కూడా మీ షార్ట్ పైన ఆటోమేటిక్ గా అయితే కనిపిస్తుంది. ఈ క్రియేటివిటీ టూల్ తో మీ వైల్డెస్ట్ ఐడియాస్ ని షార్ట్ లాగా అయితే మార్చుకోండి. ఇప్పుడు వచ్చే అప్డేట్ లో నెక్స్ట్ అప్డేట్ వచ్చి అనాలిసిస్ గురించి. యూనిక్ రీచ్ మెట్రిక్ అని అంటారు. ఇది మీ ఛానల్ ని లేదా మీ వీడియోని ఎంతమంది ఇండివిజువల్ పీపుల్స్ చూసారు అనేది ఎస్టిమేట్ అయితే చేస్తుంది. ఎగ్జాంపుల్, మీ వీడియోకి 8 మిలియన్ వ్యూస్ వచ్చిన టోటల్ యూనిక్ రీచ్ వేసి 10 మిలియన్ ఇండివిజువల్ పీపుల్స్ ఉండొచ్చు. ఈ మ్యాట్రిక్ అయితే చాలా ఇంపార్టెంట్ క్రియేటర్స్ కి అయితే. ఎందుకంటే మీరు బ్రాండ్స్ తో బ్రాండ్ డీల్స్ మాట్లాడితే తప్పదు మీ టోటల్ ఆడియన్స్ ని సైజ్ ని యాక్యురేట్ గా అయితే చూపించవచ్చు. దీన్ని చూడాలంటే యూట్యూబ్ స్టూడియోలో అనాలిటిక్స్ లో అడ్వాన్స్ మోడ్ లోకి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చి ఆస్క్ స్టూడియో కన్వర్జేషన్స్ హిస్టరీ. ఇది ఇప్పుడు గ్లోబల్ క్రియేటర్స్ కి అందరికి అవైలబిలిటీ అయితే ఉంది. ఈ రోజుల్లో ఆస్క్ స్టూడియోని చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు. అనాలిసిస్ సమ్మరీస్ కోసం అండ్ కమ్యూనిటీ ఇన్సెట్స్ కోసం. ఇప్పుడు దీంట్లో కన్వర్షన్ హిస్టరీ అయితే వచ్చింది. అంటే పాస్ట్ లో మీరు అడిగిన ప్రాంప్ట్స్ అండ్ క్వైరీస్ ని ఈజీలీ రీవిజిట్ చేసి మేనేజ్ అయితే చేసుకోవచ్చు. చాట్ ఎక్కడ ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచే స్టార్ట్ అయితే చేయొచ్చు. దీన్ని చెక్ చేయాలంటే ఆస్క్ స్టూడియోలో ఉన్న మెనూ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మీరు చేసిన పాస్ట్ కన్వర్షన్స్ అన్ని రీసెన్సీ ఆధారంగా లిస్ట్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ మేజర్ అప్డేట్ వచ్చి లైవ్ స్ట్రీమింగ్ మానిటైజేషన్ గురించి. గిఫ్ట్స్ అండ్ జోల్స్ ఫ్యూచర్ ని ఇప్పుడు ఇంకా చాలా కంట్రీస్ కి అయితే ఎక్స్పాండ్ అయితే చేశారు. బ్రెజిల్, మెక్సికో, ఫిలిపియన్స్, మలేషియా, సింగపూర్, వియత్నాం, హాంకాంగ్ లాంటి చాలా లాటిన్ అమెరికా కంట్రీస్ లో దీన్నైతే రోల్ అవుట్ అయితే చేశారు. ఈ ఫీచర్ వల్ల వ్యూవర్స్ లైవ్ స్ట్రీమింగ్ లో అప్రిషియేషన్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి, రియల్ టైమ్ లో రియాక్ట్ అవ్వడానికి గిఫ్ట్స్ ని అయితే సెండ్ చేయవచ్చు. వ్యూవర్స్ డిజిటల్ ఐటమ్స్ ని చెక్ చేసి జ్యువెల్స్ పర్చేస్ అయితే చేయొచ్చు. ఆ జ్యువెల్స్ తో అన్లాక్ చేస్తారు. ఆ జ్యువెల్స్ రిడీమ్ కంటెంట్ ఆధారంగా క్రియేటర్స్ కి రూబీస్ ఫామ్ లో అయితే మనీ అయితే ఎర్న్ అవుతుంది. దీన్ని ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలంటే యూట్యూబ్ స్టూడియోలో ఉన్న ఎర్న్ హబ్ లోకి వెళ్ళి వర్చువల్ ఐటమ్స్ మోడల్ ని యాక్సెప్ట్ అయితే చేయండి. గిఫ్ట్ ఫ్యూచర్స్ ని టర్న్ ఆన్ అయితే చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే వీడియో. ఈ అప్డేట్ లో ఏ ఫ్యూచర్ మీకు ఎలివెంట్ అయ్యింది అనుకుంటున్నారు? ఈ ఫ్యూచర్స్ అయితే ఎక్కువ యూజ్ అవుతాయి అని అనుకుంటున్నారా? మీకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా అయితే చెప్పండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. మీ క్రియేటర్ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై ఫ్రెండ్స్.